నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసే వార్త ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా బాంబు పేలింది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ కేవలం నిర్ణయాలకే పరిమితం కాలేదు. లోపల సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఊహించని రేంజ్ లో హాట్ ఆర్గ్యుమెంట్ జరిగినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలు మూసీ ప్రాజెక్టుపై ఉత్తమ్ అడిగిన ప్రశ్నలేంటి, దానికి సీఎం రేవంత్ ఇచ్చిన డొంక తిరుగుడు సమాధానం ఏంటి, అధికారుల పెత్తనంపై ఉత్తమ్ ఎందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యారు, ఈ స్టోరీలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునర్జీవన ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సాక్షిగా సీఎంను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు ఈ మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటని ఉత్తమ్ నిలదీశారట. వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి, ఇటు హైదరాబాద్ ప్రజలకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల ఆర్థికంగా ఏమైనా ప్రయోజనం ఉందా అని ఉత్తమ్ అడిగిన ప్రశ్నలతో కేబినెట్ హాల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందని సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఈ సూటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదని టాక్. ప్రాజెక్టు ఉపయోగాల గురించి పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డొంక తిరుగుడు సమాధానం చెప్పినట్లు వినికిడి. మూసీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు కావాలని కుట్రలు చేస్తున్నారు. పొలిటికల్ గా మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. వారు చేసేది తప్పు అని నిరూపించడానికైనా ఈ ప్రాజెక్టును మనం పూర్తి చేసి చూపించాలి అంటూ రేవంత్ వాదించినట్లు తెలుస్తోంది. అంటే ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్నది మాత్రం సీఎం క్లియర్ గా చెప్పలేకపోయారని, కేవలం ప్రత్యర్థులకు సవాల్ విసిరేందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అర్థం వచ్చేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వివాదం ఇక్కడితో ఆగలేదు. అసలు రచ్చ జలవనరుల శాఖ ఫైల్స్ దగ్గర మొదలైంది. తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన ఫైల్స్ ను అధికారులు పక్కన పెట్టేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ఆ ఫైల్స్ లో కొన్ని చిన్న మార్పులున్నాయి, అందుకే అధికారులు వాటిని పక్కన పెట్టి ఉంటారు అని కవర్ చేసే ప్రయత్నం చేశారట. దాంతో ఉత్తమ్ మరింత ఆగ్రహానికి గురయ్యారట. ఆ మార్పుల గురించి చివరి నిమిషం వరకు మంత్రిగా ఉన్న తనకు ఎందుకు తెలియట్లేదు, ఒకవేళ మీరు చెప్తున్నట్లు అవి చిన్న మార్పులే అయితే కేబినెట్ భేటీ ఉంది కదా, ఇక్కడే చర్చించి ఆ చిన్న మార్పులేవో ఇక్కడే చేసుకొని ఫైల్ మూవ్ చేసుకోవచ్చు కదా, అసలు పదే నా శాఖ ఫైల్స్ మాత్రమే ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ఉత్తమ్ గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీతో ఒక విషయం మాత్రం పూర్తిగా తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల శాఖలపై అధికారుల పెత్తనమే నడుస్తోందా అనే అనుమానాలు నిజమవుతున్నాయి. చివరికి సంబంధిత శాఖ మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఫైల్స్ ను పక్కన పెట్టేసే ధైర్యం అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న ఒక టాప్ లీడర్ ఆదేశాలతోనే కొంతమంది అధికారులు అన్ని శాఖల్లోనూ ఇలా పెత్తనం చెలాయిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మంత్రులను డమ్మీలను చేసి అధికారుల ద్వారానే పాలన సాగించాలనే వ్యూహం దీని వెనక ఉందా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ కేబినెట్ భేటీ రేవంత్ సర్కార్లో ఉన్న అంతర్గత విభేదాలను, లీడర్ల మధ్య ఉన్న ఈగో క్లాషెస్ ను, అధికారుల అతి జోక్యాన్ని బయట పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎం ఒంటెద్దు పోకడకు వెళ్తున్నారా? సీనియర్ మంత్రి ఉత్తమ్ లేవనెత్తిన ప్రశ్నలకు భవిష్యత్తులో ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అసలు ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక ఢిల్లీ అధిష్టానం వరకు వెళ్తుందా అనేది చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.